అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆయుధాలు వదిలిన మావోయిస్టులు ప్రస్తుతం జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. వారు సమాజ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. దీనికి మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను నాయకత్వం వహిస్తున్నారని తెలుస్తోంది. ఈ పార్టీలో తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆచరణ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని స్వయంగా ఆశన్న ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలల్లో కొత్త పార్టీ ఏర్పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఇటీవల కాలంలో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సో మొత్తంగా కూడా ఈ వరుస ఎదురుదెబ్బల నేపథ్యంలో ఆపరేషన్ కగారు నేపథ్యంలో ఒకవైపు ఎన్కౌంటర్లు, మరోవైపు కీలకంగా ఆ కేంద్ర కమిటీలో ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులందరూ ఒక్కొక్కరు లొంగిపోతున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్ట్ పార్టీ అనేది ఆయుధాలు పెట్టుకుని అడవుల్లో ఉండడం ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదు, ఖచ్చితంగా లొంగిపోవాల్సిందే, ఆల్టర్నేట్ లేదని చెప్పేసి కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలకంగా వ్యవహరించిన నేతలు అగ్రనేతలు భావిస్తున్నారు. సో దాంట్లో భాగంగానే మనం చూసాం గత ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో అత్యంత కీలకమైన వ్యక్తులు మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాలరావు, అదేవిధంగా తక్కలపల్లి వాసురావు ఇద్దరు కూడా లొంగిపోయిన పరిస్థితి. సో అప్పటి నుంచి కూడా మావోయిస్ట్ పార్టీ క్రమంగా బలహీనపడుతోంది. ఒకవైపు ఈ ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు లొంగుబాటుతో పాటు కొన్ని చోట్ల ఎన్కౌంటర్ జరిగి కీలక నేతలు మృతి చెందడం, అదే సందర్భంలో హిడ్మా లాంటి మొత్తంగా కూడా మావోయిస్ట్ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితిలో ఒక దిక్కుగా అనుకున్నటువంటి హిడ్మా లాంటి గెరిలా ఆపరేషన్ నిర్వహించే మెయిన్ ఎవరైతే అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి హిడ్మా మృతి చెందడంతో ఎన్కౌంటర్ లో ఇక ఎంటైర్ మావోయిస్ట్ పార్టీ పూర్తి స్థాయిలో కోలుకులేని పరిస్థితికి ఏర్పడింది. మరోవైపు మార్చ్ 2026 వరకు ఆపరేషన్ కగార్ పేరుతో మొత్తంగా కూడా దేశంలో ఉన్నటువంటి ఈ అంతర్గత తీవ్రవాదం కావచ్చు మావోయిస్ట్ పార్టీనే పూర్తి స్థాయిలో నిర్మూలిస్తామని చెప్పేసి ఇప్పటికే ఆ కేంద్రం చెప్తూ వస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే మొన్నటి వరకు మావోయిస్ట్ పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి ఈ మల్లోజుల వేణుగోపాలరావు, అదేవిధంగా తక్కలపల్లి వాసుదేవరావు ఇప్పుడు సడన్ గా రూట్ మార్చినట్టుగా తెలుస్తోంది. సో దశాబ్దాల కాలం నుంచి లొంగిపోయేంత వరకు కూడా మావోయిస్ట్ పార్టీలో అత్యంత కీలకంగా ఉండి ఆయుధాన్ని పట్టి మావోయిస్ట్ పార్టీ ద్వారానే ఆ పీడిత వర్గాలకు కావచ్చు, అణిచివేయబడ్డ వర్గాలకు కావచ్చు, బడుగు బలహీన వర్గాల వరకు న్యాయం చేయవచ్చు అని చెప్పేసి మొన్నటి వరకు మావోయిస్ట్ పార్టీని నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం పనిచేసినటువంటి ఈ ఇద్దరు కీలక వ్యక్తులు ఇప్పుడు మొత్తంగా కూడా తమ స్టాండ్ మార్చుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటివరకైతే ఎలాగో అయితే ఇప్పుడున్న పరిస్థితిలో మావోయిస్ట్ పార్టీ సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఇక ఆయుధాలకు స్వస్తి పలికి మొన్ననే లొంగుబాటుకు గురైన ఇద్దరు కీలక నేతలు ఇప్పుడు మొత్తం తమ పంతా మారుస్తున్నట్టుగా తెలుస్తోంది. అతి త్వరలోనే వీళ్ళ ఆధ్వర్యంలో ఒక పార్టీని, ఒక రాజకీయ పార్టీని స్థాపించాలని ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మొన్నటి వరకు ఆయుధాలు పట్టి అడవుల్లో ఉన్నటువంటి ఈ యొక్క నేతలు ఇప్పుడు ఖచ్చితంగా ఆయుధాలు వద్దు, ఇప్పుడు మొత్తంగా బ్యాలెటే ముద్దన్న యాంగిల్లో ఇక నుంచి ప్రజాస్వామ్యయుతంగా ఒక రాజకీయ పార్టీని పెట్టి మనం ఏవైతే మావోయిస్ట్ సిద్ధాంతం ప్రకారము అడవుల్లో ఇప్పుడు ఇన్ని రోజులు వేచి చూసామో అదే సిద్ధాంతంతో ప్రజలలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ వ్యవస్థకు లోబడి ప్రజల్లో ఉండి ప్రజలకు ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో, బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళ కోసము న్యాయం కోసం వాళ్ళకి న్యాయం జరిగేలా పోరాడదామని చెప్పేసి నిర్ణయించినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇద్దరు కీలక నేతలు ఒక రకంగా భవిష్యత్తులో రాజకీయ పార్టీ పెట్టాలంటే ఏం చేయాలి, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి, పార్టీ పెట్టాలనుకుంటే రాజ్యాంగ వ్యవస్థకు లోబడి ఎలా ఉండాలి, ఎలాంటి సిద్ధాంతంతో ప్రజలకు వెళ్లాలని చెప్పేసి ఒక పూర్తి స్థాయిలో ఒక ఎక్సైజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం కొత్త పార్టీ పెట్టే దానిపైన వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టు వీళ్ళు భావిస్తే ఏప్రిల్ కి సంబంధించి 2026 ఏప్రిల్ లేదంటే మేలో కొత్త పార్టీ ఏర్పాటుకు కొంత వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతము ఈ లొంగిపోయిన మావోయిస్టులు మొత్తంగా కూడా ఈ ఇద్దరు నేతలతో పాటుగా మిగతా దాదాపు ఇటీవల కాలంలో సుమారుగా 100కు మంది పైగా మావోయిస్టులు 200-300 మంది పైగా మావోయిస్టులు లొంగిపోయిన పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఒక 6 నెలల పాటు పోలీసుల పర్యవేక్షణలో ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చినప్పటికీ వీళ్ళ యొక్క ఆలోచన విధానం మారిందా, లేకుంటే వీరు మరీ ఒకసారి అడవుల బాట పట్టే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళని కాస్త గమనిస్తూ ఉంటారు. కాబట్టి
ఒక 6 నెలల తర్వాత వీళ్ళు పూర్తి స్థాయిలో ఫ్రీడమ్ గా అంటే వీళ్ళకు స్వతంత్రంగా జనజీవన సంస్థలో కలిసే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే ఇప్పటి నుంచి పోలీసుల పర్యవేక్షణ లేకుండానే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ తదుపరి కార్యాచరణ అవసరమైతే తమ జీవితాలను ఏ రకంగా అయినా మలుచుకోవడానికి అవకాశం ఇస్తారు. సో ఒకవైపు ఉద్యోగాలు చేసుకుని బతుకుతారా, లేకుంటే ఇతరత్ర ఏదైనా తమ రోజువారీ జీవితాల కోసం ఎట్లాంటి కార్యక్రమాలు చేసుకునే అవకాశం అయినా ఉంటది. సో అదే సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి మావోయిస్టు కీలక నేతలు దాదాపుగా 3-4 దశాబ్దాల పాటు అడవుల్లో ఉన్నాం కాబట్టి ఇక మేము జీవితాలు కొత్తగా ఏదైతే ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కొత్త ఆలోచనతో వస్తున్నాము అని చెప్పేసి భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ యొక్క కొత్త పార్టీ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. సో చాలా సందర్భాల్లో మనం చూసాం మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కూడా కొన్ని కీలక రంగం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంలో మావోయిస్టుల ఎజెండానే మా ఎజెండా అని చెప్పుకున్న పరిస్థితి కూడా ఉన్నది. అలాంటి నేపథ్యంలో స్వరాగా మావోయిస్టు పార్టీలో లొంగిపోయిన నేతలంతా కూడా ఒక కొత్త రాజకీయ పార్టీని అవతరించి ఏర్పాటు చేసి సో ప్రజలకు తాము చెప్పాలనుకుంది, తమ ప్రజలకు సంబంధించి తాము ఏమేం చేయగలుగుతామో వివరించి ముందుకు వెళ్లాలనే ఒక ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. సో మొత్తానికైతే చాలా వ్యూహాత్మకంగా మావోయిస్టు సంబంధించినటువంటి లొంగిపోయిన నేతలు వివరిస్తున్నారని చెప్పవచ్చు. అత్యంత కీలకం అవ్వచ్చు. కాకపోతే ఈ యొక్క ఎంటైర్ ఈ పరిణామాన్ని మాత్రం అందరూ కూడా ఆహ్వానిస్తున్న సంగతి. ఎందుకంటే చాలా మంది చాలా దశాబ్దాల కాలంగా అధికార పార్టీకి సంబంధించి ప్రభుత్వాలు చెప్తున్న ఒకటే విషయం, జనజీవన స్రవంతిలో కలవండి, రాజ్యాంగ వ్యవస్థగా ప్రజాస్వామ్యయుతంగా మీరు పోరాడితే ఖచ్చితంగా మీరు జనజీవన కలిసి మావోయిస్టు పార్టీలు అడవుల్లో ఉండే ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసి ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తే ఎవరికి ఇబ్బంది లేదని చెప్పేసి పదే ఇప్పటికే ప్రభుత్వాలు చెప్తున్న నేపథ్యంలో సో ఇప్పుడు ఆ యొక్క బాటాను పట్టబోతున్నారా ఈ యొక్క మావోయిస్ట్ నేతలు అని చెప్పేసి తెలుస్తా ఉంది. సో ఒకవైపు ఈ ఇద్దరు నేతలు కనుక నిజంగానే వాళ్ళు అనుకున్నట్టుగా అన్ని భావించినట్టుగా రాజకీయ పార్టీ కనుక ఏర్పడితే అది ఒక తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారడం ఖాయం. ఎందుకంటే ఇప్పటికే చూస్తాం రాజకీయ పార్టీకి సంబంధించి పెట్టడం అంత ఆషామాషి వ్యవహారం కాదు రాజకీయ పార్టీ పెట్టడం, కానీ ఆలోచన అనేది కొంత మావోయిస్టు పార్టీ ఇటీవల కాలంలో పరిణామాల నేపథ్యంలో వారి ఆలోచనలకు అద్దం పడుతుందని చెప్పవచ్చు. సో ఇక్కడ నుంచి ఇక ఒకవేళ కనుక వీళ్ళు రాజకీయ పార్టీ పెడితే గతంలో లొంగిపోయిన మావోయిస్టు నేతలతో పాటు మావోయిస్టు సానుభూతి పరులు కావచ్చు, మావోయిస్టు యొక్క భావజాలం ఉన్నటువంటి ఇప్పుడు మనం అర్బన్ నక్సల్స్ గా పేర్కొన్నాం, వీళ్ళందరూ కలిసి కూడా ఒక కొత్త రాజకీయ వ్యవస్థను రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో ఒకవేళ అది రాజకీయ పార్టీ కనుక ఏర్పడితే ఇంకా ఎవరైనా అడవుల్లో తలదాచుకున్నటువంటి మావోయిస్ట్ పార్టీలు ఉన్నారో వాళ్ళు కూడా లొంగిపోయే అవకాశం ఉంటుంది. సో కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క రాజకీయ పార్టీ పెట్టడం అంత ఈజీయా అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే అత్యంత ప్రభావం చూపే నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, అత్యంతగా కొంత సెలబ్రిటీస్ కావచ్చు ఇటీవల కాలంలో పార్టీలు పెట్టిన పరిస్థితి ఉంది. కొంత ఎజెండా సెట్ చేసుకుని వచ్చినప్పటికీ అవి ఎంతవరకు సక్సెస్ అయ్యాయి, ఎందుకంటే పార్టీ పెట్టడం పార్టీ నడవడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు చాలా. ఎందుకంటే ఒక కొత్త ఎజెండాను సెట్ చేసుకోవాలి, ప్రజల్లోకి వెళ్ళాలంటే అదే సందర్భంలో ఆర్థికంగా కూడా పార్టీ నడపడానికి అంత ఆర్థిక శక్తి కూడా ఉండాలి. సో అన్ని కలుసుకొని ఇప్పుడు మనం కొత్త పార్టీ పెడితే ఎట్లా ఉంటుంది, ఒకవేళ కొత్త పార్టీ కనుక నిజంగానే మావోయిస్టు పెడితే సక్సెస్ అవుతుందా లేదా అని ఒక ఆలోచించాలి. కాకపోతే వీళ్ళందరికీ కూడా ఒక అవకాశం ఏంటంటే గతంలో మనం చూసాము పక్కనే ఉన్న పొరుగునే ఉన్న నేపాల్ దేశంలో ఇలాంటి మావోయిస్టు పార్టీకి సంబంధించే కీలకంగా ఉన్నటువంటి 1996లో అక్కడ ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ ఏర్పడ్డది. సో అక్కడ ఉన్నటువంటి రాచరిక వ్యవస్థకు విరుద్ధంగానే అక్కడ ఒక రాచరిక వ్యవస్థ అరాచకాలకుగానే ఒక మావోయిస్ట్ పార్టీ ఏర్పడి అక్కడ మొత్తంగా అడవుల్లో ఉండి మొత్తం కూడా ప్రజలకు అనుకూలంగా పనిచేద్దామని అనుకున్నారు. సో కాలగణంగా అక్కడ ఉన్నట్టు పరిస్థితులు అనుగుణంగా వాళ్ళు జనజీవన సంస్థలో కలిసి ప్రత్యేకంగా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి 2008లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న పరిస్థితి ఉంది. సో ప్రచండ మనం చూసాము. సో పుష్ప కమల్ దహల్ ఏదైతుందో అతనే 2008లో దేశ ప్రధానిగా అయిన పరిస్థితి ఉంది. ఒక మావోయిస్ట్ అగ్రనేతగా ఉండి అతనే దేశ ప్రధానిగా ఉండి ఏదైతే మావోయిస్టు పార్టీ ప్రకారం చేయాలనుకున్నో ఆ సిద్ధాంతంగా ఈ ప్రధాని అయి తన సిద్ధాంతాన్ని అక్కడ ఉన్నట్టు ప్రజలకు అమలు చేయాలనుకున్నాడు. సో ఇప్పుడు ఉన్నటువంటి పొరుగున ఉన్నటువంటి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం ప్రచండంగా చెప్పాల్సి వస్తుంది. సో గతంలో ఇప్పటి వరకు కూడా అక్కడ నుంచి 2008 నుంచి కూడా ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్న ఎన్నికల్లో కూడా అడపాదడప కేపీ ఓలి శర్మ కావచ్చు, ప్రచండ కావచ్చు, వీళ్ళంతా కూడా మావోయిస్టు పార్టీ తరపున ఏదైతే నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మావోయిస్ట్ ఆధ్వర్యంలోనే అక్కడ ఉన్నటువంటి అధికార ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. సో ఇప్పుడు కనుక ఇక్కడ ఇలాంటి పరిస్థితి, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో మావోయిస్ట్ సంబంధించి వరుసపెట్టి లొంగుబాట్లు అవుతున్న నేపథ్యంలో ఇక పనిచేసే విధానం పార్టీ సిద్ధాంతం ఒకటి ఉంది. సో ఆ మావోయిస్టు సిద్ధాంతాన్ని మార్చుకొని ప్రజల్లో ఉండి ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో, అట్టడుగు వర్గాలు ఉన్నాయో వారికి న్యాయం చేయాలంటే ఇన్ని రోజులు ఆయుధాలు పట్టాం, కానీ ఇప్పుడు ఆయుధాలు కాదు బ్యాలెట్ ద్వారా మనం ప్రజలకు ఏం చేయొచ్చు, ప్రజాశక్తిని నిర్వహించి ప్రజల ఉద్యమాన్ని నిర్వహించి ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగ వ్యవస్థకు లోబడే ఒక పార్టీని ఏర్పాటు చేసి నిజంగానే ప్రజలకు మనం న్యాయం చేయగలుగుతామా అనే కొత్త ఆలోచన రావడం మాత్రం ఖచ్చితంగా
ఎస్ రాధాకృష్ణ అయితే 2016 ఏప్రిల్ మే వరకు కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు మావోయిస్టులు. అంటే ఆ మావోయిస్టులు ఒక కొత్త స్టాండ్ తీసుకున్నారు అనుకోవచ్చా? అలాగే సీక్రెట్ గా చేసిన పోరాటం ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసి ఓపెన్ గానే పోరాటం చేయాలనుకుంటున్నారా? ఈ బాటలో ఒకవేళ వాళ్ళు వెళ్తే ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది? అనుష, మీరు చెప్పినట్టు 2026 నెక్స్ట్ వచ్చే ఏడాది 2026 మే తర్వాత కొత్త పార్టీ పెట్టాలని ఒక ఆలోచన ఉంది. నిజంగానే ఒక పార్టీ పెట్టడం మాత్రం ఖచ్చితంగా ఇది ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే ఇన్ని రోజులు అడవుల బాట పట్టిన అన్నలు ఏకంగా ప్రజాస్వామ్యయుతంగా ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టుకునే అవకాశం, హక్కు అందరికీ ఉంటుంది. ఎవరైనా రాజకీయ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కొత్త రాజకీయ పార్టీ పెట్టి ఆ పార్టీ ఎజెండా ద్వారా, ఆ సిద్ధాంతం ద్వారా ప్రజలను ఖచ్చితంగా ఆకర్షించుకునే అవకాశం ఎవరికైనా ఉంటుంది. మనం చాలా సందర్భాల్లో చూసాము. తెలంగాణ ఉద్యమంలో పురుడు పోసుకుంది. తెలంగాణ ఉద్యమాన్ని ఎజెండాగా సెట్ చేసుకుని బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. సో ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సిద్ధాంతం ఉంది. సో గతంలో కూడా అనేక పార్టీలు ఏర్పడ్డాయి. సో కొత్త పార్టీ పెట్టి దాన్ని నడిపించి అధికారంలోకి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. సో ఆ తెలుగు రాష్ట్రాల్లో అనేక రాజకీయ పార్టీలు కూడా వెలిసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ యొక్క మావోయిస్టు పార్టీ కనుక కొత్త రాజకీయ పార్టీని, రాజకీయ ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా అది ఒక సంచలనంగా మారుతుంది. సో ఈ రాజకీయ పార్టీ నిర్వహించాలంటే అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. జనరేషన్ మారింది. ప్రజల ఆలోచన విధానాలు మారాయి. ఎందుకంటే 90వ దశకంలో కావచ్చు, 2000 దశకం మొదట్లో ప్రజల ఆలోచనలు అక్కడ ఉన్నటువంటి రూరల్ ఏరియాలో మావోయిస్టు పార్టీలకు కొంత సానుభూతి ఎక్కువ ఉండేది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తెలంగాణలో, ఆంధ్రలో కొన్ని ఉన్నటువంటి జిల్లాల్లో, కొన్ని ఏరియాలో ముఖ్యంగా ఈ యొక్క జమీందారు వ్యవస్థ అని కావచ్చు, లేకుంటే అట్టడుగు వర్గాలకు, బడుగు బలహీన వర్గాల పట్ల జమీందారు వ్యవస్థ, పెత్తందారు వ్యవస్థ వల్ల ఎవరైనా ఇబ్బంది పడే వాళ్ళకు, అట్లాంటి వారికి అంతా కూడా ఈ యొక్క మావోయిస్టు పార్టీ అండగా ఉండేది. కానీ పరిస్థితులు ఇప్పుడు పూర్తి స్థాయిలో మారి ఈ జనరేషన్కి వచ్చేసరికి అంత జంజీ జనరేషన్ నడుస్తూ ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత అంతా కూడా తమ యొక్క ఆలోచన విధానం మారిపోయింది, పరిధి పెరిగింది. ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది. తమకు సంబంధించి ఏ వ్యక్తిగతంగా ఇండివిజువల్ గా అయినా తమకు ఏదైనా సమస్య ఉంటే బహిరంగంగానే సోషల్ మీడియా ద్వారా లేకపోతే ఇతరత మార్గాల ద్వారా బహిరంగ పరుచుకునే అవకాశం ఉంది. సో ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. కానీ అదే పరిస్థితుల్లో ఇప్పుడు మావోయిస్టు పార్టీ కనుక కొత్త పార్టీ పెడితే ఇప్పుడున్నటువంటి ఆ ప్రజలకు ఆలోచనకు అనుగుణంగా ఉంటే మాత్రమే సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి దేశవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి కాలానుగుణంగా అనేక మార్పులు వచ్చాయి. కాబట్టి ఈ మార్పులకు అనుగుణంగానే కొత్త రాజకీయ పార్టీ వస్తే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, నిజంగానే ప్రజలకు అనుగుణంగా పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క ఏ పార్టీ అయినా సరే ఆ ప్రజలకు సంబంధించి ఖచ్చితంగా ఆదరణ పొందుతుందని చెప్పేసి మనం భావించాల్సి ఉంటుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.